జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలోని 11వ వార్డు ప్రజలు మా ఓట్లు 22 వార్డులు ఎలా పోతాయని ధరకు దిగారు. ఓట్ల డిలిమిటేషన్ పేరుతో విచ్చలవిడిగా ఎన్ని ఓట్లు అయితే అన్ని వివిధ వార్డులలో చేర్చి వార్డుల అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న అధికారులు డెలిమిటేషన్ పేరిట భర్త ఓటు ఒక దాంట్లో, భార్య ఓటు ఒక దాంట్లో అనే చందంగా విచ్చలవిడిగా వందల సంఖ్యలో 300 పైగా ఓట్లు వివిధ వార్డులలో వెళ్లడం జరుగుతుంది. కాలనీ హద్దులతో సంబంధం లేకుండా ఎక్కడో మధ్యలో నుండి ఇంటి నెంబర్లు, అందులో నుండి ఓట్లు వివిధ వార్డులోకి వెళ్లడం వలన ఇది ఒక పద్ధతిలో జరగడం లేదు. కాలనీ వాసులు అందరూ వ్యతిరేకిస్తున్న పని కూడా అదేది పట్టించుకోకుండా వారి ఇష్టరాజ్యంగా ఓట్లను వివిధ వార్డులలో కలపడం జరుగుతుంది. దీని వలన కాలనీల అభివృద్ధి అనేది జరగడం లేదు. కావున కాలనీ వాసులు వినతిని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆలోచనలు కూడా పరిగణనలోకి తీసుకుని ఈ డెలిమినేషన్ కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే డెలిమినేషన్ అనేది అభివృద్ధి జరగడానికి, అంతేకాని అభివృద్ధికి ఆటంకం కాకూడదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ధర్నాకు రావడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే 11వ వార్డులోని 300 ఓట్లు, దాదాపు ఒకటి కాదు రెండు కాదు 300 ఓట్లు వేరే 22వ వార్డుకు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి అసలు సంబంధమే లేదు. 290 సిరీస్ అది, 250 సిరీస్ ఇది, దీనికి సంబంధం లేదు. అట్లాంటిది డీలిమిటేషన్ పేరిట ఇందులో కొన్ని ఓట్లు అందులో వేయడం వల్ల అభివృద్ధి అనేది ఆటంకం జరుగుతుంది. అభివృద్ధికి ఇప్పటికీ గత మున్సిపల్ ఏర్పడి మెట్టనిది 22 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ 11వ వార్డు చూసుకుంటే మాత్రం అసలు డెవలప్మెంట్ అనేది లేదు. దీనికి తోడు అందులో ఉన్న కొన్ని ఓట్లను దాదాపు 300 ఓట్లు వేరే దాంట్లో వేస్తే ఇప్పుడు వాళ్ళకు అభివృద్ధి అనేది జరగకుండా ఆటంకం ఏర్పడుతుంది. కావున దీని మీద అధికారులు ఒకసారి దృష్టి సారించి అసలు ఏ విధంగా సహేతుకంగానే ఉందా ఈ డీలిమిటేషన్ పద్ధతి అనేది ఒకసారి మీరు చూసి దీన్ని సెట్ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. డీలిమిటేషన్ విధానం కూడా సరిగా లేనట్టు ఉంది. ఎందుకంటే ఒక అభివృద్ధి కోసం పక్కన ఏమన్నా అభివృద్ధి చెందకుంటే కలిపే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏదో వేరే వార్డుల నుంచి మధ్యలో నుంచి భాగం ఇందులోకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా అక్కడ ఎక్కడైతే వేరే వార్డు నుంచి అభివృద్ధి అనేది జరగడం లేదు. ఎందుకంటే ఈ ఒక్కటే ఏరియాకు 3-4 కౌన్సిలర్లు అవుతారు. వాళ్లకు ఎవరిని అడగాలో కూడా అడగాలి దిక్కుతోచని పరిస్థితి ఉన్నది. కాబట్టి మన అధికారులు ఒకసారి దృష్టి సారించి దాన్ని సహేతుకంగా ఒక పద్ధతిలో ఇస్తే అందరికీ కూడా అభివృద్ధి జరుగుతుందని మా ఆలోచన. కలెక్టర్ గారు స్పందించాలి, దీని నుంచి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా డీలిమిటేషన్ అంటే 10 ఓట్లు 20 ఓట్లు వెళ్తే ఏం కాదు, కానీ 100 ఓట్లు అంటే ఒక గెలుపు ఓటములను నిర్ణయించే నెంబర్ 300 ఓట్లు 200 ఓట్లు అనేటివి కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల కూడా చాలా మంది అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంటుంది. సో దీని మీద కూడా దృష్టి సారించాలి.